అమృతం, వేస్ట్ డికంపోజర్ అని, స్లేరీ అని ఇలా రకరకాలుగా జీవన ఎరువులను మేము తయారు చేసి మొక్కకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇది మాది నేషనల్ హైవేకు ఆనుకొని ఉన్న ఫామ్ కాబట్టి మాకు తోట లోపలనే పండు వెళ్ళిపోతుందండి. చాలా బాగుంది మాకు. మా ఛానల్ పేరు ఏటీవీ వారికి మా యొక్క కృతజ్ఞతలండి. ఇలా ప్రతి ఒక్క రైతుని ఎంకరేజ్ చేస్తూ వారి యొక్క విజయగాథలను టెలికాస్ట్ చేస్తున్నటువంటి ఏటీవీ ప్రేక్షకులకు ప్లస్ ఏటీవీ యాజమాన్యానికి మా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలండి. ఈ సంవత్సరం మేము మళ్ళీ ఇంకొకటి కొత్తగా ఏంటంటే యాపిల్ బేర్ కూడా స్టార్ట్ చేసినామండి. ఈ సంవత్సరం ఇది మాకు ఫ్లవరింగ్ వస్తుందని ఆశిస్తున్నాం. ఇది కూడా కంప్లీట్ ఆర్గానిక్లా చేస్తున్నామండి. ఈ వ్యవసాయ క్షేత్రం మొత్తం మేము ఆర్గానిక్ లోపల ప్రజలకు మంచి ఫుడ్ ఇవ్వాలన్న సదుద్దేశంతో మాకు చేయడం జరుగుతుంది. వ్యవసాయం రాకున్నా కానీ నేర్చుకోవడం జరుగుతుంది. ఇందులో మాకు తెలిసినటువంటి 2 పెద్ద మనుషులు ఉంటారు ఇలా, అంటే మా లేబర్ వాళ్ళు మాకు అన్నీ నేర్పిస్తూ వాళ్ళు కూడా మాతో దీనిలో వర్క్ చేస్తూ మాకు సహాయంగా ఉంటూ మాకు ఈ వ్యవసాయ క్షేత్రాన్ని ఇంత మంచిగా చేయడానికి వారు కూడా మాకు సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా అక్కడ కొంచెం బీర పెట్టినాం, ప్లస్ సోరా, ఇలా రకరకాల కూరగాయల మొక్కలు కూడా మేము కొంచెం మా ఇంటితో పాటు బయట వారికి ఇవ్వాలనే ఉద్దేశంతో వేయడం జరిగింది. కంప్లీట్లీ ఆర్గానిక్గానే చేస్తున్నామండి. ప్రజలకు మంచి ఆరోగ్యకరమైన పంటని ఇవ్వాలని, ప్లస్ మెడిసిన్ వాడకుండా ఆర్గానిక్లో పండించిన పంటను ప్రజలకు తినిపించాలనే ఉద్దేశంతో మేము ఈ ఆర్గానిక్ వ్యవసాయంలోకి రావడం జరిగింది. పర్లేదండి, ఇప్పటికైతే మంచిగానే అనిపిస్తుంది. ఎవరైనా రైతులు ఆసక్తి గల ఉన్న రైతులు కూడా చూడాలి, మా తోటను చూడాలి, మేము ఏమైనా చేయాలి అనుకుంటే మాత్రం ఎప్పుడు రావచ్చండి. నా నెంబరు ఇక్కడ రెగ్యులర్గా మేము ఇక్కడనే ఉంటాం. మాది నేషనల్ హైవే, నిజామాబాద్ హైవేకే ఉంటుంది. మా తోటను విజిట్ చేయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు, రైతులు రండి, చూడండి, చేయండి. ప్రజలకు మంచి ఆరోగ్యకరమైన పండ్లని అందించాలని కోరుకుంటూ సెలవండి.